తిరుమల శ్రీవారి ఆలయంలో కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించారు అనిల్ కుమార్ సింఘాల్. శ్రీవారి సేవలో రెండోసారి టీటీడీ ఈవోగా రావటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. గతంలో 3 సంవత్సరాల 5 నెలల పాటు ఈవోగా పనిచేస్తానని గుర్తు చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాల క్వాలిటీ మరింత పెంచుతామని తెలిపారు. అలిపిరి నడక మార్గంలో భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నానని చెప్పారు. ఆలయ పవిత్రతను కాపాడుతూనే సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని వివరించారు అనిల్ కుమార్ సింఘాల్. ఇక ఈ నెలలో జరిగే బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులతో కలిసికట్టుగా విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు ఈవో సింఘాల్. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు సింఘాల్. ఈ సందర్భంగా ఆయన్ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు బిఆర్ నాయుడు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో కలిసి వివిధ అంశాలపై చర్చించారు టీటీడీ చైర్మన్ ఈవో. మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు 5 నెలల పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీ ఈవోగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది. ఎంతోమంది టీటీడీ అధికారులు, అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ ఈవోగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నాను. రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది. సంవత్సరాల నుంచి టీటీడీ భక్తుల కోసం ఎన్నో ఫెసిలిటీస్, సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం, రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం ఎంత చేసినా మళ్ళీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉంటుంది. దాదాపు గత ఒక సంవత్సరం పై నుంచి ఉన్నటువంటి అధికారులు తిరుమల జయవారి ద్వారంలో లడ్డూ ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం, అన్న ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం మనమందరం చూసాం. ఇవాళ కూడా అలిపిరి మార్గం నుంచి వస్తూ ఉంటే చాలామంది భక్తులతో నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అందరూ అన్నప్రసాదం, అదేవిధంగా లడ్డు ప్రసాదం క్వాలిటీ మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారనుకోండి, అవన్నీ పరిగణలోకి తీసుకొని మిగతా వస్తున్నటువంటి ఫీడ్బ్యాకు, డయల్ కార్యక్రమము, IVRS సిస్టమ్స్, ఇవన్నీ వస్తున్నటువంటి ఫీడ్బ్యాకు ఆధారంగా అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాట్లు చేసుకొని బాగా ఆలోచించి, అదేవిధంగా టీటీడీ బోర్డు ఇవన్నీ ఇష్యూస్ని కూడా బాగా లోతుగా పరిశీలించి నిర్ణయాలు ఎప్పటికెప్పుడు భక్తులకి ఇంకా మెరుగైన సేవలు అందించే దిశలో పని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను.